చెప్పి చెప్తారు. అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం రాష్ట్రానికి స్పెషల్ ప్రయత్నం చిరంజీవి. ఆ రోజున మన ఇప్పుడు స్థానిక రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి గారు కూడా వచ్చారు, మోడీ గారు కూడా వచ్చారు. వస్తే ఈ ఫ్లైట్ 9 గంటలకు ఉంది, చిరంజీవి గారు స్పెషల్ ఫ్లైట్ 4 గంటలు 2:30 3 గంటలకు వెళ్ళిపోతుంటే, మేడం చిరంజీవి గారు వెళ్ళిపోతున్నారు స్పెషల్ ఫ్లైట్ లో, మీరు వెళ్ళిపోతారంటే బాగోదేమో అన్నారు. అంటే వాళ్ళ స్పెషల్ ఫ్లైట్ వచ్చారు, బాగోదంటే లేదంటే నేను మాట్లాడతానని చెప్పి సార్ చిరంజీవి గారికి ఫోన్ పట్టుకెళ్ళి ఇవ్వటం. ఎయిర్పోర్ట్ లో మేము కొవ్వూరు ఉన్నాము, ఎందుకంటే ట్రాఫిక్ బ్లాక్ అయిపోయింది. అల్లూరు సీతారామరాజు గారి విగ్రహానికి వచ్చినప్పుడు చాలా దారి మొత్తం చిరంజీవి గారు పురంధేశ్వరి గారు మీతో పాటు మీ స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ తీసుకెళ్తారా, మీకు అభ్యంతరమా అని నాలాంటి సామాన్యులు వస్తే 40 నిమిషాలు వారికి ఆ ఎంపీ గారు ఓన్లీ మా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వారి కోసం ఉండి అదే స్పెషల్ ఫ్లైట్ లో తీసుకెళ్ళారు. అది నిరాకృత అంటే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు చల్లా శంకరరావు గారిని పిలిచి ఈ సభకి ఒక ఉన్నతమైన సాంకేతాన్ని ఇచ్చారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇంకా వేదిక సంతోష్ గారు మేము చదువుకున్నాం, నా జూనియర్, అలాగే వైసీపీ గారు ఇంకా పెద్దలందరూ చిరంజీవి అమ్మాయి ఉన్నారు, వారందరికీ కూడా నమస్కారం చేస్తూ, అసలు చల్లా శంకరరావు గారిని నమ్మే ఒకసారి మ్యాండేట్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి గారు. కానీ స్వరూపంలో అదృష్టం లేక అది తప్పింది, కానీ లేకపోతే వేళ వారు ఒక మంత్రి అయ్యి ఉండేవారేమో నా అభిప్రాయం. ఎందుకంటే బ్యాంకునే ఇంత లాభాల్లో పెట్టిన ఒక మంత్రి ఉంటే రాష్ట్రాన్ని మన జిల్లాలు కూడా చక్కటిగా చిరంజీవి గారు ఆశించిన ముందు తీసుకెళ్తారని నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని నన్ను మన పరాల్ శ్రీనివాస్ గారు నన్ను 10 సంవత్సరాలు కూడా పిలుస్తున్నారు. ఒక కరోనా సంవత్సరంలో 2 సంవత్సరాలు రాలేదు, కానీ 8 సార్లు చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకల్లో నాకు అవకాశం కల్పించిన చిరంజీవి అబ్బాయిలకు, పరాల్ శ్రీ గారికి, పల్లారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నందమూరి తారక కూతురు వస్తుందని వారు 40 నిమిషాలు విమానాశ్రయంలో ఆగారంటే ఎంత నిలవ అంటే అసలు ఒకళ్ళ సంబంధం లేకుండా ఇంత స్థాయిలో మనం వస్తేనే ఎక్కువ ఆలోచించుకుంటాం, పెద్ద పోజులు పడుతుంటాం. అటువంటిది మెగాస్టార్ చిరంజీవి గారు చాలా అక్కడి స్థాయికి ఏ విధంగా మా ప్రధానమంత్రి మోడీ గారు ఎలా కష్టపడి పైకి వచ్చి ప్రధానమంత్రి గారు వారు కూడా చిరంజీవి గారికి దాటలేదు, వారే పైగా కష్టపడి ముందుకు వచ్చారు. ఇది యువత. పరాల్ శ్రీనివాస్ గారు PS2 అని కూడా వాళ్ళ అబ్బాయి తయారైంది, ఈ మధ్య PS1 PS2 అని యువతని ఎలాగ పంట మొదలగా ఏం చేసినా ఆ మొక్కలు నాటి కార్యక్రమం కానీ, లేకపోతే బ్లడ్ డొనేషన్ కానీ, చదువుతో పాటు ఉద్యోగంతో పాటు ప్రజాసేవకు తీసుకొచ్చినందుకు పడాల శ్రీనివాస్ గారిని మరోసారి మీ అందరి తరఫున చిరంజీవి గారి ఆశీస్సులు మా కోరుకుంటూ